నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ఓటమి భయంతోనే మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగు రామన్న, 10 ఏళ్ల కాలంలో బీజేపీ చేసిందేమీ లేదని ధ్వజం. కేటీఆర్ పై బీజేపీ దాడి అప్రజాస్వామికమని మండిపాటు. భక్తి శ్రద్ధల నడుమ అక్షయ తృతీయ శుభదినం రోజున విత్తనాల కొనుగోలును ప్రారంభించిన అన్నదాతలు, విత్తనాల దుకాణాల వద్ద రైతుల సందడి. ముమ్మరంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పునరుద్ఘాటన. ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి జయంతి కార్యక్రమాలు. మహనీయుడి ఆశయ సాధనకు పాటుపడాలని వక్తల పిలుపు. ఓటమి భయంతోనే మత విద్వేషాలు రొచ్చగొట్టే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని మండిపడ్డారు. 10 ఏళ్ల కాలంలో జిల్లా అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని స్పష్టం చేసిన ఆయన ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. భైంసాలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా రోడ్ షోలో జరిగిన దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే దాడి చేయించారని ఆరోపించారు. శ్రీరాముడిని, ఆంజనేయ స్వామిని తామంతా గౌరవిస్తామని స్పష్టం చేసిన ఆయన దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ బైన్సా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఎంఐఎం పార్టీకి ఓటు వేసిన మాట నిజం కాదా అని అన్నారు. ఈ విషయాన్ని హిందూ సంఘాలు ఏ విధంగా సమర్థిస్తాయని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ఆదివాసీ గిరిజనులకు జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిపై చేసే విమర్శలను బీజేపీ ఖండించడం లేకపోవడం పట్ల అభ్యంతరం ఏమిటని అన్నారు. ఓటమి భయంతో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్ఎస్కు ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. నిన్న చూస్తూ ఉంటే బీజేపీ ఓడిపోతున్నామని చెప్పి వాళ్ళే నిరూపించుకున్నది కూడా మాకు అర్థమైంది. ఏదో రకంగా మళ్ళీ హిందూ ముస్లిం మొదటికే భయించ అంటేనే కొంచెం సెన్సిటివ్. అక్కడ ఏదో ఒకటి రెచ్చగొట్టి మతాలకు స్విచ్ పెడితే ఏదో హిందుత్వం మీద గతంలో గెలిచినాం, ఇక లాస్ట్ ఆయుధం అని చెప్పి నిన్న మరొకసారి దాని ప్రయోగం చేసింది. మేము హనుమాన్ భక్తుని గౌరవిస్తాం, మేము ఆంజనేయ స్వామిని గౌరవిస్తాం, కానీ కావాల్సి బీజేపీ హనుమాన్ దీక్షలు నడుస్తున్నాయి కాబట్టి హనుమాన్ దీక్షలనే పోతే హనుమాన్ దీక్ష భక్తులే చేసినట్టు చూపించాలని చెప్పి దొంగ డ్రామా బీజేపీ వాళ్ళే చేసిందని చెప్పి స్పష్టంగా మాకు మరి ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కానీ కొంత సమాచారం అందింది. ఇప్పటికీ ఇంత ఒక కేటీ రామారావు గారి ప్రోగ్రాంని అడ్డగించాలి, కేటీ రామారావు గారిని మాట్లాడకుండా చేయాలని చెప్తే మేము భయపడం. ఓపెన్గా మా కేటీ రామారావు చెప్పింది, ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలకు భయపడం. ఇటువంటి చాలా చూసినాం. గోడం నగేష్ గారు
పోయినసారి 19 నుంచి పోటీ చేస్తే ఆ రోజు ఇదే బీజేపీ నాయకులు ఇదే ఐటమ్లు లేవు. ఎంఐఎం ఓటేసిండు కాబట్టి ఇలా పచ్చి మరి హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పినటువంటి వ్యక్తులు గొడవ నగేష్ మీద ఇలా గొడవ నగేష్ పార్టీ మాత్రమే అయిపోయిందా? అసలు ఇది హిందూ వాహిని కానీ బజరంగ దళ్ కానీ ఇంకా అనేకమైనటువంటి ఏవైతున్నాయో వాళ్ళకి అనుబంధంగా పనిచేసేది మాత్రం కావు. ఆంజనేయ స్వామి భక్తులు కారు. ఆ రోజే డ్రెస్ వేసుకొని దొంగ డ్రామా చేస్తే పోలీసు వాళ్ళు ఏదైనా లాఠీ చార్జ్ జరిగితే మా ఆంజనేయ భక్తుని కొట్టిండ్రు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్పి దీన్ని ఒక ఆసరగా తీసుకొని మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంతో పాకిద్దామని చెప్పి దొంగ నాటకాలు ఆడినది స్పష్టం. కానీ రేవంత్ రెడ్డి గురించి ఖండించాలి బీజేపీ పార్టీ. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ తిడితే బీజేపీ ఖండించదు, బీజేపీ వ్యతిరేకించదు. ఎంత ఘోరంగా ఒక రేవంత్ రెడ్డి ఆనాడు బడేబాయ్ చోటేబాయ్ నిజాత్రాబాద్ అన్న వ్యక్తి దాని మీద రాష్ట్రం అంతా బడేబాయ్ చోటేబాయ్ ఒకటని చెప్తే దాన్ని మర్చిపోగొట్టేటట్టు ప్రజల నుంచి అది మనసులో కూర్చున్నటువంటి దాన్ని తీసేనని చెప్పి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుందా? బీజేపీ పార్టీ విమర్శిస్తుందా రేవంత్ రెడ్డిని? ఇటు రేవంత్ రెడ్డి బీజేపీని నరేంద్ర మోడీ ఇష్టపడి తిడతారు, మరి వాళ్ళ యాత్రను అడ్డగిస్తలేరు. రేవంత్ రెడ్డి వచ్చినా అడ్డగించరు, రాహుల్ గాంధీ వచ్చినా అడ్డగించరు. అంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే రెండా మీరే అర్థం చేసుకోవాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా బయట ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలా బీజేపీని తిట్టేది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ ఎన్నికల వేళ బీజేపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. సమగ్ర అభివృద్ధి సాధ్యం కావాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సో ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా చాలా నియమ నిబంధనలు పెట్టేసింది. ఆ కండిషన్లో భాగంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలపైన ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే ప్రభుత్వాలు ఒక పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పోలీస్ బందోబస్తుని ఆ రకంగా ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ నిన్న నిర్మల్లో మా నాయకుడు పెద్దలు కేటీఆర్ సార్ ఏదైతే రోడ్ షో కార్యక్రమంలో ఒక పార్టీగా మేము ఒక 48 గంటల ముందు పర్మిషన్ తీసుకున్నాం. మా నాయకుడు ఏదైతే రోడ్ షో అలాంటి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రారంభించుతున్నాను. సో ఈ రెండు అంశాలపైన నేను కొంచెం, ఎందుకంటే ఇటు ప్రభుత్వం కావచ్చు అటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎవరైనా ప్రజాస్వామ్యంలో వారికి ఉన్న స్వేచ్ఛ హక్కు ఎన్నికల్లో ప్రచారం చేయడం, ఆ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమంలో లేదో లేకపోతే ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీలన్నీ కూడా చేయవలసిన హామీలన్నీ కూడా ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజం. అవి కాకుండా కేవలం ఏదో ఒక కారణం నెపంతో ఇవాళ మేము మాట్లాడుతున్నప్పుడు మా నాయకుడు మాట్లాడుతున్నప్పుడు రాళ్ళు విసడము, టమాటాలు విసడము, ఏదేదో విశేషం దూరం నుంచి. కానీ ఒక్కటి ఇక్కడ గమనించండి, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు బీజేపీ వాళ్ళు తిట్టడం లేదు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా బంగారు విత్తనాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ రోజున బంగారం ఖరీదు చేస్తే శుభప్రదమన్న విశ్వాసం మేరకు బంగారాన్ని కొనేందుకు జనాలు ఆసక్తి చూపించారు. అదేవిధంగా వానాకాలం సీజన్ కోసం రైతులు విత్తనాలు ఖరీదు చేసేందుకు తరలి రావడంతో ఆయా దుకాణాల వద్ద కోలాహల వాతావరణం కనిపించింది. వైశాఖ శుద్ధ తదియ రోజు జరుపుకునే అక్షయ తృతీయ పండుగను జిల్లా వాసులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. అక్షయ తృతీయ రోజున చేసే దానాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని, దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు చాలా ముఖ్యమైనదిగా వేద పండితులు చెప్తుంటారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారాన్ని ఖరీదు చేసి లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. పట్టణంలోని అశోక్ రోడ్ వద్ద గల బంగారు దుకాణాల్లో రద్దీ కనిపించింది. బంగారాన్ని ఖరీదు చేయడానికి వచ్చిన వారితో దుకాణ సముదాయాలన్నీ సందడిగా కనిపించాయి.
ఇదిలా ఉంటే రైతులు సైతం అక్షయ తృతీయ శుభదినం నుండి పంటకు సంబంధించిన పనులను ప్రారంభించడానికి ఆసక్తి చూపారు. విత్తనాలతో పాటు మందులు, పిచికారీ సామాగ్రి, ఇతరత్ర వస్తువులను ఖరీదు చేయడంతో సీడ్స్ దుకాణాల వద్ద సైతం సందడి కనిపించింది. అక్షయ తృతీయ నాడు పంట పెట్టుబడి ప్రారంభిస్తే పంట సమృద్ధిగా పండి లాభాలు వస్తాయని అన్నదాతలు విశ్వసిస్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందించిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ, కాంగ్రెస్ విధానాలను ప్రజలకు వివరిస్తూ సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తిరిగి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచార పర్వంలో ముందుకు సాగారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ 100 రోజుల్లోనే 13 హామీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వాటిని పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలోనూ ఆదిలాబాద్ అభివృద్ధిపై పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహించారని పేర్కొన్నారు. సీసీఐ పునరుద్ధరణ, నూతన నవోదయ విద్యాలయాల కేటాయింపు వంటి అంశాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినబడాలంటే కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి అమలు కాని హామీలను మరి ప్రజలకు చెప్పి 100 రోజుల్లోనే మరి సమయటువంటి ఒక 13 గ్యారంటీలను చేసి మొత్తం 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో 13 హామీలను 6 గ్యారంటీలు, అందులో 13 హామీలు ఉన్నాయి. అవి 100 రోజుల్లోనే చేస్తా అని చెప్పడం జరిగింది. ఏదైతే సంబంధించినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు అయితేనేది, అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 అయితేనేది. మరి ఆ రోజు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత మరి డిసెంబర్ 9వ తేదీ రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి ప్రతి మహిళకు స్కూటీ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత ఓన్లీ ఫ్రీ బస్ ఒక్కటే చేయడం జరుగుతుంది. మిగతా అన్నీ కూడా మరి కరెంటు బిల్లు కూడా ఏదో 200 యూనిట్లు దాటిన వారికి మరి వాళ్ళకు బిల్లు రావడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు 200 యూనిట్లు గతంలో మరి 200 యూనిట్లు వచ్చినటువంటి దాన్ని కట్టేసి మిగతా దాని మీద ఛార్జెస్ కరెక్ట్ కానీ 200 ఇప్పుడు ఈ వేసవికాలంలో ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల పైననే కాల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలామందికి ఆ సమటువంటి విద్యుత్ ఛార్జీల సమటువంటి దయచేసి బీజేపీ కూడా మరి 10 సంవత్సరాల మోదీ కాలంలో ఆదిలాబాద్లో సీసై పరిశ్రమను కూడా తెరిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది, తెరిపించలేదు. అదేవిధంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ లైన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది, ఏపీలేదు. విమానాశ్రయం మరి చేపిస్తా అని చెప్పడం జరిగింది. మరి అది కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి కూడా బీజేపీ ఉన్నటువంటి మోదీ గారి ప్రధాని ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఆదిలాబాద్ పార్లమెంట్కి ఎలాంటి చేయలేదు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలోని కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు పలు పూజాది క్రతువులను వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ నిర్వహించి అమ్మవారిని ఆరాధించారు.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదిన వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. శుక్రవారం నుండి మే 18వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను ఘనంగా జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. తొలి రోజైన శుక్రవారం స్థానిక కన్యక పరమేశ్వరి మాత ఆలయంలో పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుకలను పురస్కరించుకొని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని ఆరాధించారు. తొలి రోజు ఘటస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధనము, మహాగణపతి హోమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. సరస్వతీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలతో కొలిచారు. 8 రోజుల పాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరిపేందుకు సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 18వ తేదీన భారీ ఎత్తున అమ్మవారి శోభాయాత్ర నిర్వహించనున్నామని, వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి మరికొంత సమయమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరు వాడ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి కొద్ది సమయమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల నేతలు పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, కిరణ్, దేవారెడ్డి, నారాయణ రెడ్డి, అబ్దుల్లా, తోట ప్రమోద్, కేదారేశ్వర్ రెడ్డి, రవికాంత్ యాదవ్, జై భారత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రకాష్, ఆశన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఉద్యమ గ్రామంగా గుర్తింపు పొందిన ఖజ్జర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఓటు అడిగే హక్కు ఉందని, ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్పై దాడి సమంజసం కాదని అన్నారు. ఎన్నికలైనప్పుడు ఎన్నికలంటేనే ప్రతి పార్టీ వాళ్ళు ప్రచారం నిర్వహించడం, ఎవరి పార్టీకి వాళ్ళు ఓటు అడగడం అనేది అనవాయితీ, సహజం అది. కానీ ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో నిన్న బీజేపీ కొందరు కార్యకర్తలు కావాలని చెప్పేసి మత కలహాలు రెచ్చగొట్టాలని చెప్పేసి వాళ్ళు చాలా రెచ్చగొట్టినా కానీ మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు చాలా ప్రశాంతంగా దాన్ని ఎదుర్కొని మన యొక్క ప్రచారం నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా కానీ, వారు ఎన్ని చేసినా కానీ మన ప్రచారం, మన కార్యకర్తలు చాలామంది తండాలుగా నిన్న బహింసపడటం కూడా గులాబీమయం అయిపోయింది నిన్న నిర్వహించినటువంటి ప్రచారంలో. కాబట్టి వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక, బీజేపీ వాళ్ళు జీర్ణించుకోలేక, మన ఇలాకాలో అంటే వాళ్ళ ఇలాకా అంటే ఏంది కాదు ఇది. మనం ఇక్కడ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఈరోజు కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? రాకపోతుండే. మరి ఆ రోజు ఏదైతే వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు బీజేపీ వాళ్ళు. అట్లాంటిది మన నాయకుడు ఈరోజు కేసీఆర్ గారు కొట్టాడి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు మన తెలంగాణ జాతి పేరున్నటువంటి కేసీఆర్ గారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామంలో బీఆర్ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని అభ్యర్థించారు.
పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు విద్యగిరి నారాయణ, శెవ జగదీష్, మల్లేష్, కొత్తపల్లి సంతోష్, కుమ్రరాజు, గెడం రాము తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని, ఈ సందర్భంగా పార్టీ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అనేక చెప్పినటువంటి బూటక్కపు మాటలను ఇవాళ ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరొక పార్టీ బీజేపీ పార్టీ కేవలం మతం పేరుతోని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎట్లాగైనా అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని నేతాజీ చౌక్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున సిపిఐ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నళిని రెడ్డి, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన నేతలు ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. కులతత్వ నిర్మూలనతో పాటు స్త్రీ విద్య కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడని లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ముస్తాపురే అన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవేశ్వర విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో జంగమ సమాజం రాష్ట్ర కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్, వెండి భద్రేశ్వర్, విజయ్ కుమార్, ఆనంద్, సదాశివ్, గంగాధర్, సందీప్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షులు అశోక్ ముస్తాపురే మాట్లాడుతూ విశ్వ కులగురువు బసవేశ్వరుడు సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని, బానిసత్వం, మూఢనమ్మకాలను విడనాడాలని బోధించేవారని తెలిపారు. బసవేశ్వరుని ఆశయాలను కొనసాగిస్తూ మహనీయుల జీవిత చరిత్రలను నేటి యువతరానికి తెలియజేసేలా కృషి చేయాలన్నారు. ఈరోజు అక్షయ తృతీయ, మహాత్మా బసవేశ్వరుడు ఈరోజు అవతరించినటువంటి రోజు. మహాత్మా బసవేశ్వరుడు మరి ఆ రోజులలో ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఈ సమాజము అంతా ఒక దారి తప్పినప్పుడు ఈ సమాజాన్ని ఒక దారిలో పెట్టాలని ఎన్నో సంస్కరణ చేసినటువంటి మహా వ్యక్తి. ఆ రోజు మహాత్మా బసవేశ్వరుడు మొట్టమొదటిసారిగా ఈరోజు మనం ఏదైతే పార్లమెంటు అనుకుంటున్నామో ఆ పార్లమెంట్ను స్థాపించినటువంటి మహనీయుడు, ఆ రోజులలో రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయుడు. ఏదైతే లేడీస్ రిజర్వేషన్స్ నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఏదైతే కల్పించారో ఆ లేడీస్ రిజర్వేషన్ కూడా ఆ రోజు మహాత్మా బసవేశ్వరుడు కల్పించారు. మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నామంటే, నరేంద్ర మోదీ గారు ఈ దేశంలోనే కాదు వేరే దేశం పోయినప్పుడు కూడా ఫస్ట్ సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడు. అతను ఇండియాలో జన్మించారు, అది మాకు గర్వకారణం అని చెప్పారు. ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బసవేశ్వర విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. వాణి సమాజ్ అధ్యక్షుడు ఉత్తమ్ దేశ్ముఖ్, సంజయ్ గుండావార్, రామ్దాస్ నాక్లే, యోగేష్, గజానన్, శివకుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణి సమాజ్ అధ్యక్షులు ఉత్తమ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బసవేశ్వర్ మహారాజ్ పోరాటం చేశారని అన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. मद्यपान हे नको सांगितलं. प्राणी हिंसा नको. लोक देवापाशी जातात, बकरे कोंबडे कापतात, ते नको त्यांनी सांगितलं. ही पूजा नको अशी. देवाला सात्विक आहार पाहिजे, सात्विक पूजा पाहिजे असं त्यांनी म्हणजे सर्व लोकांना सांगितलं. सर्व धर्म स्वभाव सर्व महिलांना बी त्या काळामध्ये अधिकार नव्हता, तर यांनी त्या काळामध्ये महिलांना अधिकार मिळवून दिला. माणसाबरोबरच हे ह्या स्त्रियांना सुद्धा समान हक्क दिला, म्हणून यांना महात्मा बसवेश्वर म्हणतात. त्या काळामध्ये हे चळवळ करणारे, स्त्रियांना समान हक्क देणारे हे त्या काळाचे हे क्रांतिकारक होते. हे अत्यंत विद्वान होते, तलक बुद्धीचे होते, म्हणून आजही त्यांना महात्मा बसवेश्वर असं म्हणतात. అక్షయ తృతీయ సందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో విత్తనాల కొనుగోలుతో సందడి వాతావరణం కనిపించింది.
అక్షయ తృతీయ రోజున విత్తనాలు ఖరీదు చేస్తే ఆశించిన దిగుబడులు వస్తాయన్న రైతులు విశ్వసించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే దుకాణదారులు విత్తనాలను అందుబాటులో ఉంచారు. అక్షయ తృతీయను పురస్కరించుకొని గ్రామాల్లో సందడి వాతావరణం కనిపించింది. వానాకాలం సాగు కోసం విత్తనాలు ఖరీదు చేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. అక్షయ తృతీయ రోజున పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని రైతులు విశ్వసిస్తారు. కాగా ఉదయం నుండి రైతులు విత్తనాలను కొనేందుకు దుకాణాలకు వచ్చారు. వ్యాపారస్తులు సైతం అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచి అధిక దిగుబడులు రావాలని ప్రత్యేక పూజలు చేసి రైతులను సన్మానించారు. ఇందులో భాగంగానే బేలా మండల కేంద్రంలో అక్షయ తృతీయ సందడి కనిపించింది. శుభదినం కావడంతో విత్తనాలు ఖరీదు చేసేందుకు దుకాణాల వద్ద రైతులు బారులు తీరారు. దుకాణ యజమానులు రైతులను సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ నేపథ్యంలో పలు విత్తన దుకాణాలను వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విత్తన ప్యాకెట్లను సైతం పరిశీలించి దుకాణదారులకు పలు సూచనలు చేశారు. రైతులందరూ లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర సూచించారు. పెద్ద వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని తెలిపారు. రైతులకు సరిపడా విత్తనాలు పత్తి కావచ్చు, కంది కావచ్చు, మిగతా సోయా విత్తనాలు అందుబాటులో ఉంటాయి. దానికి సంబంధించిన వివరాలన్నీ మేము వ్యవసాయ శాఖ తరఫున ప్రతి దుకాణాన్ని తనిఖీ చేసి రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూస్తాము. అయితే రైతులకు మా విన్నపం ఏంటంటే కేవలం ఒకే రకాన్ని, ఒకే హైబ్రిడ్ని సాగు చేయడానికి ఇంట్రెస్ట్ చూపొద్దని చెప్పేసి, ఆ విధంగా చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఆ వెరైటీ వల్ల ఇబ్బంది వచ్చినా కానీ రైతు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తనకున్న మొత్తం పొలంలో, మొత్తం పంటలో 2 నుండి 3 అట్లీస్ట్ రకాలు వేసుకున్నట్లయితే, 3 రకాల విత్తనాలు వేసుకున్నట్లయితే ఒక వెరైటీ కొన్ని సందర్భాల్లో రాకపోయినా ఇంకో వెరైటీలో మనం ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకే వెరైటీ వైపు మొగ్గు చూపొద్దని వ్యవసాయ శాఖ తరఫున కోరుతున్నాం. మరోవైపు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ అక్షయ తృతీయ సందడి కనిపించింది. అన్నదాతలు పెద్ద ఎత్తున విత్తన దుకాణాలకు క్యూ కట్టారు. శుభదినాన విత్తనాలు కొనుగోలు చేస్తే బంగారం లాంటి పంట పండుతుందన్న నమ్మకంతో ప్రతి ఏటా ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వానాకాలం సాగు కోసం 2 నెలలు ముందుగానే రైతులు విత్తనాలు కొనుగోలు చేయగా దుకాణాలు కిటకిటలాడాయి. ఇష్టదైవానికి పూజలు చేసి వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభిస్తామని రైతులు చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. ఎంపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజులలో ఏదైతే భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మళ్ళొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కాబట్టి తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆదిలాబాదు అంటేనే నంబర్ 1 స్థానం, నంబర్ 1 సంఖ్య వస్తుంది కాబట్టి తప్పనిసరిగా నంబర్ 1 మనం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా ఇస్తే తప్పనిసరిగా రాబోయే రోజులలో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మీరందరూ కూడా అమూల్యమైన ఓటు వేసి మరొక్కసారి ప్రధానమంత్రిని 3వసారిగా ప్రధానమంత్రి చేయడానికి కానుకగా ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ను గెలిపియాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటమి భయంతోనే మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగు రామన్న, 10 ఏళ్ల కాలంలో బీజేపీ చేసిందేమీ లేదని ధ్వజం. కేటీఆర్ పై బీజేపీ దాడి అప్రజాస్వామికమని మండిపాటు. భక్తి శ్రద్ధల నడుమ అక్షయ తృతీయ శుభదినం రోజున విత్తనాల కొనుగోలును ప్రారంభించిన అన్నదాతలు, విత్తనాల దుకాణాల వద్ద రైతుల సందడి.
ముమ్మరంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. సమగ్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పునరుద్ఘాటన. ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి జయంతి కార్యక్రమాలు. మహనీయుడి ఆశయ సాధనకు పాటుపడాలని వక్తల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.